హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఊరు వెళ్ళాను. మా మామిడి తోట కౌలుకి ఇచ్చామండి. ఇవి వచ్చేది ఫస్ట్ మా చెల్లి, మా మరదలు, మా అమ్మ, మా పిన్ని అనమాట. ఇదే మా మామిడి తోట. ఇదంతా వేరుశనగ. మేము కౌలుకి ఇచ్చింది వాళ్ళు సంవత్సరము, ప్రతి సంవత్సరము వేరే వేరే వాళ్ళు తీసుకుంటుంటారు. ఈ సంవత్సరం అతనికి ఇచ్చాము. వాళ్ళు మనకి ఒక 150 కాయలు ఇస్తారండి. అవి తీసుకోవటానికి వెళ్ళాము. కాయలు ఉన్నప్పుడు ఎప్పుడు తోటలోకి వెళ్ళలేదు. ఆల్రెడీ చాలా కాసి అన్నీ అమ్మేసుకున్నారు. ఇంకా అయిపోతున్నాయి అన్నప్పుడు వెళ్ళాము మేము. పల్లికాయలు అవే కొన్ని ఉన్నాయి. బెంగళూరు కాయలు అయితే చాలా ఉన్నాయి. ఆ అబ్బాయికి మేము తోట అమ్మింది ఈ పల్లికాయలండి. ఈ తోట మా బాబాయ్ వాళ్ళది, మాది కలిసి ఉంటుంది. ఇదో ఈ బావిలో నుంచి మొక్కలప్పుడు మా నాన్న వాళ్ళు నీళ్ళు పోసేవాళ్ళు మొక్కలకి. పెద్ద చెట్లు అయిపోయాయి. ఇంతకుముందు అక్కడ మాకు జీడి మామిడి చెట్లు అవి ఉండేయండి. అవి తీసేసి మా తాతయ్య వాళ్ళు వేసినవి. మా నాన్న వాళ్ళు మామిడి చెట్లు వేశారు. మా నాన్న చేయలేక, మా బాబాయ్ గారు లేరు, మా నాన్న చేయలేక కౌలుకి ఇచ్చారు. ఇవి చూడండి ఎన్ని గాసు ఉన్నాయి. బెంగళూరు కాయలు అయితే ఫుల్ ఉన్నాయి. అవి ఇంకా కొయ్యలేదు. ఇవి పల్లికాయలు మాత్రం చాలా వరకు వాళ్ళు కోసి అమ్ముకున్నారు. ఇవి 3 చెట్లే ఉన్నాయి. మిగతావన్నీ పల్లికాయలు రండి, మమ్మల్ని సైజు మీద చూపిస్తే మేము కోస్తామన్నారు. అలా వెళ్ళాము. మా మరదలు కారు వేసుకొచ్చింది. ఇవి 2 సమాధులు మా నాన్నమ్మవి, మా తాతయ్య అండి. మా తాతయ్య ఎప్పుడో నా చిన్నప్పుడు చనిపోయారు. నాకు 2 ఇయర్స్ అప్పుడు. మా నాన్నమ్మ ఒక 10 ఇయర్స్, అలా 15 ఇయర్స్ అయింటుంది చనిపోయి. తోటలోనే ఉంచారు. పల్లికాయలండి. అసలు ఆ చెట్టున కాయలు అవి చూస్తుంటే అసలు రాబుద్ది కావట్లేదు. అక్కడ ఎంత హ్యాపీగా ఉందో. పల్లికాయ చెట్లే ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు దీని చుట్టూతా ఇవి కూడా కనిపించేది మా బాబాయ్ సమాధి అండి. మా బాబాయ్ టీచర్గా చేస్తూ చనిపోయారు హెల్త్ ప్రాబ్లమ్స్తో. ఎందుకంటే మా మరదలు మా చెల్లికి వస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా. ఎప్పుడు కాయలు ఉన్నప్పుడు అందరం కలిసి వెళ్ళలేదండి. పల్లికాయలండి. చిన్న చెట్టు, ఈ చెట్టు చనిపోతే మా నాన్న వేస్తారు మళ్ళీ కొత్తగా రీసెంట్గా. ఇది కూడా కాసింది. 4 ఇయర్స్ అయింది ఈ చెట్టుని వేసి. మ్యాంగో ఒకటి చెట్టు తింటే ఎలా ఉంటుందని ట్రై చేసామండి, తిన్నాము. అక్కడే వాటర్ ఉండి కడిగేసుకొని తినేసాము. చాలా టేస్ట్ ఉంది చెట్టుని పండినవి. ఎక్కువ బెంగళూరు కాయలు అయితే చాలా, ఇంకా అసలు వాటిని చూస్తుంటే ఇలా ముద్దొస్తుంది. గుత్తులు గుత్తులు అలా ఉండిపోయాయి. ఇంకండి ఇలా ఒక కొమ్మకి అసలు చెట్టు మొయ్యగలుస్తుందా అన్నంత ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పల్లికాయలు కూడా బాగా కాసినాయి ఏంటండి. అన్నీ అమ్మేసుకున్నారు వాళ్ళు. మనకి ఇస్తానని మనం వెళ్ళేసరికి లేట్ అయింది. అయినా ఇంకా ఉన్నాయండి. ఇంకా 2 ట్రక్కులు 3 ట్రక్కులు అవుతాయి. ఇక్కడే మా నాన్న తేగలేస్తాడు. చుట్టూతా అది ఉంటుంది తాటిది, తాటికార అవన్నీ పళ్ళు రాలిపోతే అవి వేస్తాడు తేగలు. ప్రతి సంవత్సరం తేగలు కూడా తవ్వి పంపిస్తారు. అదిగో మా పిన్ని డివైడ్ చేస్తుంది. చెరొక 100 కాయలు అన్నట్లు. ఎక్కువ పల్లికాయలు రసాలే కోసుకున్నాం మేము. ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి తోట. మా మరదలు కారు వేసుకొచ్చింది. ఆ కారు దాకా తీసుకొచ్చేసుకుంటే మనం తెచ్చేసుకోవచ్చు. అండి ఈ చెట్టు చిన్నగా ఉంటుంది. లాస్ట్ టైం మా మనవరాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎక్కారు ఈ చెట్టు, అక్ష వాళ్ళు. ఇది పల్లికాయల చెట్టేనండి. సరదాగా ఒకరోజు మా ఊర్లో ఈ సీజన్లో అసలు వీటినన్నిటిని చూస్తూ ఉంటే అలా అలా చూడాలా, వీడియో తీయాలన్న ఫీలింగ్లోనే ఉండిపోతున్నాం అనమాట. అసలు ఎంత బాగున్నాయో.
మనం ప్రకృతిని చూస్తే చాలా హ్యాపీనెస్ అవుతా ఉంటాం కదా! ఇలాంటివి చూస్తే మాత్రం నిజంగానే హ్యాపీనెస్ అయిపోయినట్టు అనిపించిందండి మనసుకి. అందంగా ఉండేవి చూస్తే ఎలా ఉంటుందో అలాగా. పక్కన వేరుశనగేస్తారు. ఇవన్నీ సముద్రంకి దగ్గరండి. 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉండదు. సముద్రం ఇక్కడి నుంచి 1 కిలోమీటరే ఉంటుంది. బీచ్ అంటే బీచ్‌గా ఏముండదు గానీ, మా ఊరికి సముద్రం ఎళ్లి అక్కడ స్నానాలయి చేయటానికి వీలుగానే బానే ఉంటుంది. మా తోటకాడ నుంచి ఇంకొక కిలోమీటర్ ఉంటుంది. ఇదిగోండి ఈ చెట్టు రసాల చెట్టు. నేనైనా చెట్టు ఎక్కగలుస్తానో లేదో చిన్నప్పుడు ఎక్కేదాన్ని ఎక్కానండి. రసాలు కోసాను. ఒక 10 20 కోసాను. ఈ చెట్టు ఒక చెట్టునే. ఆ కిందున్నవన్నీ నేను కోసినవేను. ఒకసారి పైకెక్కాను ఎక్కగలుస్తానా లేదా అని. బానే ఎక్కగలిసాను. బాయ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటాను మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే. బాయ్.